నమస్తే ప్రజలారా, నేను మీ ఆశీర్వేద మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేసాను. ఏడున్నావు తెలుసా? డీకేడబ్ల్యూ కాలేజీ కాడ ఉంటాము మనము. ఈ ఎండలకి పగను మండిపోతా ఉంటే జ్యూస్ తాగుతామని చెప్పి వచ్చుంటాయడ. అన్నకాడ ఏదో ఫేమస్ ఎర్రాటిని జ్యూస్ ఒకటి ఉందంట. ఎర్రాటి జ్యూస్ అది ఏందో అర్థం కాదులా. ఏదో పుచ్చకాయలోనే జ్యూస్ ఇచ్చేస్తాడంట, కిడ్నీకాయలోనే జ్యూస్ ఇచ్చేస్తాడంట. అసలు ఏంది కథ ఏంది వ్యవహారం ఏంది నాకేం అర్థం కావడంలే. జ్యూస్ అన్నాం కానీ మన కప్పు నిండా పోషిస్తారు, ఏదా గాజు గ్లాసులో పోషిస్తారన్నమాట. కానీ అన్నకాడ ఏదో అట్టే నేచురల్గానే ఇస్తాడంట. ఏందో కథ ఏంది వ్యవహారం ఏందో అక్కడికి వెళ్ళి చూద్దాం రండి. నమస్తే అన్న. హాయ్ అన్న, బాగున్నారన్నా? బాగున్నా అన్న, మీరు బాగున్నారా? బాగున్నామన్నా. ఏంది కథ, ఏం జరుగుతా ఉండదు ఈడ వ్యవహారం? ఏంది జ్యూసులు పెట్టేసిండవు, ఏదో దాంట్లో కప్పులో అయితే వేసిస్తావంట నేచురల్ గా. అవునన్నా. ఎప్పుడు టాంచి పెట్టుండవు, ఏంది కథ, ఏంది వ్యవహారం ఏంది? ఇది నెల అయిపోయిందన్నా. ఇంతకుముందు చెన్నైలో చేస్తున్నాము. చెన్నైలో చేసినావా? చెన్నైలో ఉన్నామన్నా. ఇదే వ్యాపారం? కరోనా టైంలో ఇట్లా షిఫ్ట్ అయిపోయాను. నెల్లూరుకి వచ్చేసి. ఓకే, ఎట్ట జరిగే చెన్నైలో వ్యాపారం? పర్వాలేదన్నా, బాగానే జరుగుతుంది. ఓకే, ఇప్పుడు చూసి ఆడపట్నం మనకి రంగు నెల్లులు ఇలాంటివి ఎసెన్స్ అవన్నీ వేసి ఇచ్చేస్తుంటారు. నీకు ఇట్లా పెట్టాలని ఎట్ట వచ్చింది ఆలోచన? ఇంతకుముందు పెట్టున్నాం కాబట్టి అన్న ఐడియా మనకు ఉంది. ఓకే, ఏంటంటే ఎక్కువ ఫ్రిడ్జ్లలో పెట్టేస్తూ ఉంటారు. ఫ్రిడ్జ్లలో పెట్టేసి అలాగ వేసేసి ఇస్తుంటారు. మనకంటే ఆ ఛాన్స్ లేదు. అవునవును. మీకు వీళ్ళంత వరకు ప్యూర్గా వేస్తూ ఉంటాము. వాళ్ళు ఎలాగ అడిగితే అలాగ ఇస్తూ ఉంటాం. దేని మిషన్? హ్యాండ్ డ్రైవ్ అన్న. అదే హ్యాండ్ డ్రైవ్, కరెంట్ ఉండదు. కరెంట్ అవసరం లేదు, నో పవర్ అన్న. భలే ఉంది. ఇది చెన్నై నుంచి తెచ్చాము. చెన్నై నుంచి కొనుక్కొచ్చేసి ఎంత పడింది ఇది? ఇది 6,000 పడింది. 6,000 మిషన్. బాగా శుద్ధంగా పిండి చేస్తుందా? పిండి చూడండి అన్న. చూస్తున్నా 20 జ్యూస్లు అన్న ఒక మిషన్. ఎన్ని జ్యూస్లా? 20 జ్యూస్లకు కూడా ఒక మిషన్. పైనాపిల్ కొలాయి కూడా ఇచ్చుంటారు దీనికి. ఉందన్న. ఓహో, భలే ఎవరు ఉండదు అన్నకాడ. బాగుంటది అన్న. భలే టెక్నిక్ తీసుకొచ్చుంటావు నువ్వు నెల్లూరుకా. చూడండి అన్న ఎలాగ ఉంటది. మీ నెల్లూరే చూసి ఉండరు ఇలాగా. అదే అందుకే వచ్చేసిండా ఇక్కడికి. అన్నేంది వ్యవహారం ఏంది కథ ఏంది చూద్దామని చెప్పా. బాగా జ్యూస్ చేశాడు. మళ్ళీ పుచ్చ దెబ్బలు వేస్తూ ఉంటాడు అన్న. తాగతా తినమనేమో. అవునన్న. ఇదేంటంటే వేస్ట్ ఫుడ్. ఇది వేస్టేజ్ అనేది మనకి చాలా తగ్గుద్ది అన్న. కాయలోనే ఇస్తూ ఉంటాము. అవునవును, చాలా బాగుంటుంది. అవును, మామూలుగా మనం జ్యూస్ లంగట్లో వాటర్ మిలన్ జ్యూస్ అడిగాం అనుకో, ఆ పిప్ అంతా తీసేస్తారు అనమాట. అవునన్న. అది వేసి ఊరు నీళ్లు పోసి ఆ చక్కెర వేసి ఇచ్చేస్తారు. అవునన్న. ఇక్కడ మనం చక్కెర వేస్తాం ఏమా? చక్కెర ఏమేమన్నా నేచురల్ గా అంతా మీరు అడిగితే వేసిస్తాను. ఓకే, లేదంటే అలాగే ఇచ్చేస్తాను. అలాగే ఇచ్చేస్తాను. విషయం ఏంటంటే బయట జ్యూస్లకి ఇక్కడ జ్యూస్లకి చాలా తేడా ఉంటుంది అన్న. మీరు చూడండి. ఇప్పుడు పుచ్చకాయ జ్యూస్ అడిగి దాంట్లో పోసి ఇచ్చావు. పైనాపిల్ అలాగే, పైనాపిల్ కూడా అట్ట పోయిస్తారు. కిడ్నీ అలాగే పోస్తాను. ఇప్పుడు పప్పాయి అలాగే పోస్తాను. సరే, జామ అలాగే పోస్తాను. జామ కూడా అట్ట పోయిస్తాను. యాడుండదు జామ సరుకు రాలేదు. ఓకే, సరే. ఇప్పుడు నేను ఒక జ్యూస్ అడిగితే పోయిస్తావా? ఖచ్చితంగా పోసేయాలి. మళ్ళీ దాంట్లోనే పోసేయాలా? నాకు ద్రాక్ష పాలు జ్యూస్ కావాలి, దాంట్లోనే పోసేయాలి నువ్వు. ద్రాక్ష పాలు జ్యూస్ కావాలి, దాంట్లోనే పోసేయాలి నువ్వు. పోయిస్తావా? ద్రాక్ష అంటే అది చిన్నగా పెద్దది తీసుకురా. నాకు మాట ఇచ్చావు అదన్నా, నాకు తెలియదు. పోషిస్తా అని చెప్పావు, పోసేయాలి. ద్రాక్ష మీరు పెద్దది తీసుకొస్తే నేను దాంట్లో పోషిస్తాను. ఓహో, నెల్లూరులో ఎన్ని పెట్టి నెల అయిపోయింది అన్న. నెల పెట్టక ముందే అన్నకి చూసే నెల్లూరు కొంచెం ఎట్ట ఎక్కేసి ఉండదే కథ. అంతే వేరు. ఇప్పుడు ఏం చూసు నాకు వేసి ఇస్తావన్నా? ఏందా చెప్పండి అన్న. ఒక 2 రకాలు వేసి వేస్తాను. ఫస్ట్ వాటర్ మిలన్ వేసి. ఇవంతా ఏంది? ఫ్రూట్స్, నట్స్ అన్న. ఇవి నట్స్ దేనికి? హనీతో చేస్తామన్నా. హనీయా? హనీ, అదిగో హనీ ఉంది. హనీతో కూడా చూసి ఉండదా? హనీ స్పెషల్ అన్న.
అవునా? అయితే అది నాకు ముందు అదే వేస్తానా నీకు? అబ్బా అదే చూసారా ప్రజలారా, అన్నకాడ నెట్స్ అన్నీ ఉంటాయి, జీడిపప్పులు, చెర్రీసులు అన్నీ ఉంటాయి, బాదం పప్పు ఉంటుంది, బాదం పప్పు కూడా ఉన్నదంట. ఏదో స్పెషల్ గేసి ఇస్తున్నాడంట నాకు. బెల్లం ఉంది, బెల్లం కూడా ఉన్నదంట. అబ్బా 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 ఎట్టుంటుందో ఏం అర్థం కావడంలా. ఏమో అన్న చేస్తున్నాడు, చెన్నైలో నేర్చుకున్నాడు అంట అన్న. ఆ నుంచి ఇక్కడికి వచ్చి పెట్టేసి ఉన్నాడు. ఎట్ట జరుగుతుంది వ్యాపారం ఏంది? కొత్త కదన్నా, కొత్త కదా, పర్వాలేదు, కొంచెం అలవాటు పడితే జరుగుతూ ఉండదు. ఎలా నీకు ఎలా లాభమా నష్టమా ఏంది, ఏం జరుగుతూ ఉండదు? పర్వాలేదన్న, ఇప్పుడు వెళ్తే దేవుడి దగ్గర పోతా ఉండదు. ఇంకా జరుగుతుంది బాగా. ఎండాకాలంగా తెచ్చేదే. మీరు సపోర్ట్ చేస్తే వస్తారు. ఖచ్చితంగా చేస్తాం. మా సపోర్ట్ ఎప్పుడు ఉంటుంది నీకు. టైమింగ్స్ ఎలాగా? టైమింగ్స్ ఉదయం 8 కల్లా వస్తామన్నా. ఉదయం 8 గంటలకు వచ్చేస్తావు. నైట్ 9 గంటల దాకా ఉంటాం. నైట్ 9 గంటల దాకా? నైట్ 9 దాకా ఉంటాడంట. ప్రజలారా ఎవరైనా రావాలంటే త్వరగా వచ్చేయండి. అన్నకాడ మంచి కథ ఉండదు. అంటే అదే మంచి మంచి జ్యూసులు అన్ని చూసారా అన్న, ఒక్క వేస్టేజ్ లేకుండా అన్నీ చేసి వేసాడు మనకన్న. భలే ఉండదు కథ ఇక్కడ. తర్వాత ఏందన్నా పోస్తాడు? మిల్కా? ఏంటి 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 ఓకే, మిల్క్ కూడా పోస్తుంటాడు. చూడండి హై రేంజ్ ఉంది వ్యవహారము. కథ వేరుగా ఉండదు. రెస్టారెంట్లో వేస్తారు చూసా, అట్టే ఉండదు వ్యవహారం. చూడడానికి బండే చిన్నగా ఉండదు, కథ వేరుగా ఉండదు. సరుకు చాలా ఉండదు ఇక్కడ. ఈ బూస్ట్ ప్యాకెట్లు ఏందన్నా? బూస్ట్ హార్లిక్స్ ఉండదు ఇక్కడ. అవి చక్కెరకేళి వేస్తామన్నా. చక్కెరకేళి అరటిపండు ఉంది కదా, అవునవును, అది వేస్తామన్నా. దాని జ్యూస్ కూడా ఉండదా? అది కూడా. ఆహా, ఏంతా మ్యాజిక్ చేస్తున్నట్టుండదు అన్నాడా. చక్కెరకేళి జ్యూస్, బూస్ట్, ఆహా కథ వేరుగా ఉండదా. అన్న చెప్తా ఉన్నాడు, తన మెడ కూడా తిరిగిపోతా ఉండదా. భలే చెప్తున్నాడు అన్న. మొత్తానికి మన జ్యూస్ రెడీ అయిపోయి ఉండదా. ఎట్టుంటుందో ఏందో కథ అర్థం కావడంలే. పోసేస్తా ఉన్నాడు, కొల తిప్పేసాడు అన్న. వస్తా ఉండదే. నువ్వు నాకు తెలిసి నువ్వు గోవాలో పెట్టాలన్నట. గోవాకి వెళ్ళిపో, వెళ్దామన్నా. బీచ్ కాడ పెట్టినావు అనుకో, వెళ్దామన్నా. కథ వేరుగా ఉంటుంది అన్నకాడ అయితే. జ్యూస్ రెడీ అయిపోయి ఉండదు మనకి ఇక్కడ. ఎట్టుంటుంది ఏందో. ఎండలకైతే ఇవే తాగాల, నేచురల్ జ్యూస్. మళ్ళీ 1% 0% వేస్టేజెస్. ప్రజలారా చూడండి, అన్నీ తీసేస్తున్నాడు. దాంట్లో ఏమేమి రకాలు ఉన్నాయి ఒకసారి చెప్పన్నా లిస్టా? పైనాపిల్, బొప్పాయి, జామకాయ మొత్తం ఇలాగే ఇస్తాను అన్న. పైనాపిల్, బొప్పాయి. బొప్పాయి కూడా ఉంటుందా? ఏంది ఇది? చెర్రీసా? చెర్రీస్ అన్న. ఇదేనా? హనీ అన్న. హనీ ఎలానా? ఇది మీ సొంతంగా? మా సొంత. మీ సొంతంగా తయారు చేసిన? అవునన్నా. అంటే ఒకరిలాగా ఒక దగ్గర చూసి? లేదన్నా, అదేం లేదన్నా. నాకు ఆల్రెడీ టచ్ ఉందన్న జ్యూస్లో 10 years నుంచి. ఓకే, షాప్ ఉంది మనకి ఇంతకుముందు. జీడిపప్పులు కూడా వేస్తా ఉంటాడా అన్న? ఏందన్నా? కిస్మిసా? కిస్మిస్ అన్న. భలే అందంగా చేస్తుంటాడా. ఏదో సినిమాలో కాజుల్ని, అనుష్కని తయారు చేశారు చూసారా, అట్లా చేస్తున్నాడు అన్న. భలే 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 చూసారా ఎట్టుంటుంది అన్న కాడ. నీట్నెస్, చేతి గ్లౌజ్, మళ్ళీ టిష్యూ పేపరు, హై రేంజ్ ఏమన్నా. అబ్బా మొత్తానికి మన కళ్ళ నెరవేరు ఉండదే. ప్రజలారా వచ్చేసాము. అన్న జ్యూస్ వేసి ఇచ్చేసి ఉంటాడు. అబ్బా జ్యూస్ సంగతి ఏమో కానీ దీన్ని రెడీ చేశారు చూసారా. అచ్చం ఏదో సినిమాలో హీరోని రెడీ చేస్తారు అంటే చేసింటాడు. గార్నిష్, జీడిపప్పులు అన్నీ వేసా. ఎట్టుంటుంది టేస్ట్ నాకే తెలియటంలే. చూస్తుంటే నోరు ఊరిపోతూ ఉండదే. చూద్దాం ఎట్టుంటుందో టేస్ట్ ఒకసారి.
బా కథే వేరే లెవెల్ అబ్బా. ఈ గంటలకి సరిగ్గా సమాధానం చెప్పే జ్యూస్ ఏదైనా ఉందంటే ఇదే, భలే ఉండదు అసలు. వేరే లెవెల్ టేస్ట్, ఏ దానికి తగలుతూ ఉండదు. జీడిపప్పులు కానీ ఆ చెర్రీసులు కానీ బాబా కథే వేరు ఉండదు. ఎవరన్నా తాగాలి అనుకుంటే వచ్చండి, ఈ ఎండలకి సమ్మగా కమ్మగా ఉంటుంది. త్వరగా వచ్చండి. అడ్రస్ ఆడంటే తెలుసా, పొదలకూరు రోడ్డు డీకేడబ్ల్యూ కాలేజ్ పక్కన, గోడ పక్కన ఆనుకో ఉంటుంది. టేస్ట్ అయితే వేరే లెవెల్. జీవితంలో ఏడ తాగి ఉంటారు, ఏడ చూసి కూడా ఉండరు. కథే వేరుగా ఉన్నది. ఎవరైనా తాగాలనుకుంటే వచ్చండి వెంటనే. అన్నగంట అడగండి, ఏ ఇస్తాడు, స్పెషల్గా అడగండి, స్పెషల్గా ఇస్తాడు. కథే వేరుగా ఉన్నది. చూసారు కదా ప్రజలారా మన ఫుడ్ కంటెంట్. ఇది ఇవాళ ఫుడ్ కంటెంట్. మరి ఇంకో ఫుడ్ కంటెంట్ మళ్ళీ కలుసుకుంటాము. కెమెరామెన్ వంశీకృష్ణారెడ్డితో ఆర్సి తేజ, సాస్ టీవీ, నెల్లూరు.